హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అద్దరిపోయే రుచులు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చాలా ఈజీగా, డెడ్ ఈజీగా, సూపర్ టేస్టీగా అలా చేయొచ్చు చేపల పులుసుని. సింపుల్గా చేపలు వేసేస్తున్నా. ఇది కేజీ చేపలు ఉన్నాయి. ఒకటే చేప కిలోంబావో కిలో 400 ఉంది. క్లీన్ చేసేసినాక ఇంత అయింది. దీంట్లోకి ఒకే ఒక పెద్ద ఆనియన్, ఎక్కువ వద్దు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. ఇంకొంచెం ఉంది, వేస్తున్నా ఏం కాదు. అండ్ పసుపు వేస్తున్నాను ఒక 1/2 టీ స్పూన్. ఉప్పు వేస్తున్నాను 1.5 టీ స్పూన్. కారము 2.5 టీ స్పూన్స్. కొద్దిగా కరివేపాకు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇది మామిడికాయ ముక్కలు. సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయ ఈజీగా దొరుకుతుంది కాబట్టి నేను ఇస్తున్నాను. చిన్న సైజ్ మామిడికాయ ఒక్కటి, ఇట్లా కొన్ని ముక్కలు వేస్తే అసలు ఆ పులుసు టేస్ట్ బాగుంటుంది. దొరకకపోయినా నష్టం లేదు, అది ఒక్కటే ఎలిమినేట్ చేసి మిగతా అన్నీ వేయండి, బాగుంటుంది. అండ్ చింతపండు జోరుగా నానబెడుతుంది. ఒక 30-35 గ్రామ్స్ ఆఫ్ చింతపండు. కొంచెం మామిడికాయ వేసాను కాబట్టి కొంచెం తీసేస్తున్నాను. తీసి 25 గ్రామ్స్ ఉంచుతున్నాను. అంటే ఒక చిన్న సైజ్ జామకాయ సైజు ఉండ తీసుకోండి, నానబెట్టండి, ఇట్లా అవుతుంది. దీన్ని పులుసు పిండి తీసుకొద్దాం. ఆయిల్, మనం చేపల పులుసులో ఎంత అయితే ఆయిల్ వేస్తామో అది మొత్తం వేసేస్తున్నాం. మంచిగా అన్నీ కలిపేసి, నేను 1.5 టీ స్పూన్ వేసాను. ఉప్పు సరిపోదు, ఇంకొక 1 టీ స్పూన్ వేస్తున్నాను. కారం కూడా ఇంకొక 1 టీ స్పూన్ వేస్తున్నాను. పసుపు సరిపోతుంది. కలిపామా? దీన్ని మంచిగా ఇట్లా ఒత్తండి దగ్గరికి. 1/2 అవర్ టు 1 అవర్, మినిమం 1/2 అవర్, మ్యాక్సిమం 1 అవర్ ఇట్లా వదిలేసేయండి మూత పెట్టి. ఫిష్ని 1/2 అవర్ అయింది. నాకు కూడా ఓపిక తక్కువ. 1/2 అవర్ చాలా అనిపించింది. చెక్క ఒకసారి కలుపుతున్నాను. ఇదిగోండి చింతపండు పులుసు. మరీ చిక్కగా కాదు, మరీ లూజ్గా కాదు, ముక్క మునిగేటట్టు పోసేస్తుంది. ముక్క మునిగింది. చేపలోంచి కూడా నీళ్ళు వస్తుంది, ఎందుకంటే నీళ్ళు పోయకండి, మరీ లూజ్ అయిపోతుంది. లూజ్ అయినా చారులాగా పోసుకొని తింటాం కూడా బాగుంటుంది, అది వేరే విషయం. స్టవ్ అంటించేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి ఒక్కసారి కొంచెం ఉడికొచ్చిన తర్వాత చెప్తాను. బ్రిక్ మసాలా ప్యాకెట్, దీంట్లో ఏమేమి వేసారో తెలియదు కానీ సూపర్ స్మెల్, అసలు మంచి వాసన, టేస్ట్ కూడా నాకైతే నచ్చింది. ఇన్స్టెంట్ టేస్ట్ చాలా బాగుంది. ఒక 10 నిమిషాలు ఇట్లాగా ఉడకటం స్టార్ట్ చేసేదాకా హైలో ఉంచుతాను. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 12 to 15 minutes మీ వచ్చే మంటను బట్టి, అంతే. దట్స్ ఆల్, అయిపోయింది. ఇంత ఈజీ చేపల పులుసు చేయటం. టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది, అది లాస్ట్కి చూపిస్తాను. అదిరిపోతుంది. ఇప్పుడు అసలు ఈ టేస్టే భలే ఉంది. ఉడికొచ్చింది, చూస్తుంటేనే గుటకలు పడుతున్నాయి నాకు ఆ స్మెల్కి, దానికి అన్నిటికీ. అదిరిపోయే చేపల పులుసు విన్నవించుకుంటున్నాను, చేయండి, మీకు నచ్చుతుంది. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడతాను. ఒక పని చేద్దాం, 10 నిమిషాలు హైలో పెడదాము, 4 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెడదాం. అప్పుడు లెక్క బరాబర్ మీకు నాకు సరిపోతుంది. మనం మాట్లాడుతూ ఉంటేనే 10 minutes అయిందండి. నీళ్ళు చూసారా, ఎక్కడ తగ్గట్లేదు. ఫిష్లోంచి నీళ్ళు ఊరుతాయండి. సో ఒక్కసారి ఇట్లా సుతారంగా కలపండి. కొత్తిమీర వేసేసి పెడదాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇంకొక 4 minutes, 10 + 4 14. టైం అయిపోయిందో, బంద్ చేస్తున్నా. గుట్కలేయటమే సరిపోతుంది. ఉండనా మరి, మరొక యమ్మీ ఫిష్ వెరైటీతో మళ్ళీ కలుస్తాం. అందరికీ సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.